యోర్దాను నదిలో నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి రావటం చూస్తావో అతడు నా ప్రియమైన కుమారుడు, అతనిని ఇశ్రాయేలు ప్రజలకు ఎరుక చేయుటకై అతడు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుతున్నాడని వాక్యములో తెలియచేయటం జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజలకి లేదా ఆయన కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తెలియచేయటం కోసం, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయాని నేనే అని తెలియచేయటం కోసం తండ్రి దేవుడు మరి బాప్తిస్మ యోహానికి తెలియచేసినట్టుగా ఆయన యోర్దాను నదిలో బాప్తిజం పొందారు. మరి ఈ రోజున మనకేమంటారు? యేసయ్య నీళ్ళలో మునిగి లేచారు కాబట్టి మనం కూడా నీళ్ళలో మునిగి లేవాలా, లెగిస్తేనే రక్షణ అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.